హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం ఎండలు కొంచెం తగ్గినాయి కదండి, మనకి వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కదా. వేడి వేడిగా ఇంట్లో మనం గుత్తి వంకాయతోటి బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అదేనండి, మన గుత్తి వంకాయతోటి దమ్ బిర్యానీని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉండే విధంగా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా బిర్యానీస్ చేసేటప్పుడు, దమ్ బిర్యానీస్ చేసేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 ఉల్లిపాయలని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని వాటిని మనం ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఇంకా నల్లగా అయ్యేంత వరకు ఉంచొద్దండి. అవి మనం తీసిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతే, అందుకని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకుని మనం వీటిని దూరగా వేయించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎండుమిర్చి వేయటం ఇష్టం లేకపోతే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక 2 అంగుళాల దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 1 చిటికెడు నేను షాజీరాని యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా ఎండు కొబ్బరిని కూడా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని కూడా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అది కూడా వేసుకున్న తర్వాత దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పసుపు 1.5 టీ స్పూన్, ఇంకా రుచికి తగినంత ఉప్పు, 1 అంగుళంన్నర అల్లం, ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసుకుంటున్నానండి నేను. చూస్తున్నారు కదా, అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక గుప్పెడి నిండా యాడ్ చేసుకున్నాను. వీటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో నీళ్లకు బదులుగా నేను పెరుగుని యాడ్ చేస్తున్నానండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 2-3 సార్లు పల్స్ ఇచ్చిన తర్వాత నేను ఈ విధంగా నీళ్లకు బదులుగా పెరుగుని యాడ్ చేసి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాను. మరీ ఎక్కువ పెరుగు కానీ ఒకవేళ ఎక్కువ నీళ్లు కానీ యాడ్ చేస్తే ఇది బాగా లూజ్ అయిపోతుందండి ఈ మసాలా అనేది. మనము ఇప్పుడు ఇది వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి కదా, లూజ్గా ఉంటే మొత్తం మనకి బయటకు వచ్చేస్తుందండి. లోపల వంకాయలు ఏమీ ఈ స్టఫింగ్ అనేది నిలబడదు. ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని అందులో పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అదేవిధంగా మిగతా వంకాయలను కూడా కట్ చేసుకొని ముందుగా కంపల్సరీగా ఫస్ట్ టైం చేసే వారి కోసం చెప్తున్నానండి, ఉప్పు నీళ్ళల్లో ఎప్పుడైనా కూడా వంకాయలని వేసేసుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నిటినీ కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, దాన్ని ఈ వంకాయల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ గుత్తి వంకాయతోటి దమ్ బిర్యానీని. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తాం కదా, దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అన్నిటినీ స్టఫ్ చేసుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించగా మిగిలిన నూనెలో ఈ వంకాయలను కూడా వేయించుకోవచ్చండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఉల్లిపాయలు వేయించిన ఆయిల్లో. చూస్తున్నారు, ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని మనం తక్కువ మంటలోనే, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి, తక్కువ మంటలో మూత పెట్టుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి. ఈ లోపల మనం రైస్ని దమ్ అన్నాం కదా, మనము ముందుగానే ఒక 1 అవర్ ముందు నేను ఈ విధంగా 2 కప్పుల బాస్మతి రైస్ని కడిగి ఈ విధంగా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకుందాం. స్టవ్ మీద ఒక 4 కప్పుల వరకు వాటర్ని పెట్టేసుకున్నానండి నేను. ఈ వాటర్లో మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, షాజీరా, ఇంకా మరాఠీ మొగ్గ, అదేవిధంగా అన్నీ వేసేసుకొని
వీటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఇందులోనే మనం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. రైస్కి పట్టేంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. మనం నోట్లో పెట్టుకుంటే నీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ఉండేదానికంటే ఎక్కువ ఉప్పుగా ఉండాలండి, అప్పుడే సరిపోతుంది రైస్కి. అదేవిధంగా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ను కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 టీ స్పూన్ల వరకు మనం ఆయిల్ని వేసుకొని పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చీల్చి యాడ్ చేశాను. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం పక్కన ఈ కర్రీని కూడా చూద్దామండి. వంకాయ చూస్తున్నారా, మగ్గిందండి, మగ్గుతుంది. అంటే ఇప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నిదానంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా వీటిని మగ్గించుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అదేవిధంగా తింటున్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మన దగ్గర ఇంకా మిగిలిన మసాలా ఉంది కదండి, దాన్ని నేను 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని ఆ మిగిలిన మసాలాని ఈ పెరుగులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మీకు పెరుగు ఇష్టం లేకపోతే కొంచెం వాటర్నైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి, ఈ విధంగానే గట్టిగానే ఉండాలి. ఇప్పుడు మూత తీసేసి ఈ వంకాయల్ని ఒకసారి పక్కకు జరిపేసుకొని మనం ఇప్పుడు కలుపుకున్న మసాలా మిక్స్ని కూడా వేసేసుకొని మెల్లగా కలుపుకుంటూ దీన్ని కూడా వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది రెడీ అయిపోయింది అనుకోండి, ఈ లోపల మన రైస్ కూడా రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా పైనుంచి ఈ విధంగా రసాన్ని పిండుకున్నానండి. తర్వాత ఇప్పుడు మన రైస్ కూడా యాడ్ చేశాను. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ వచ్చిందండి. రైస్ని నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసేసాను. అది ఉడికే లోపల మనం దమ్ ఇచ్చే గిన్నె ఉంటుంది కదా, దానికి నేను 1 టీ స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా గ్రీజ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు ఆయిల్ని కూడా వేసేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఈ కర్రీని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, అడుగంటకుండా చక్కగా వస్తుందండి. హాఫ్ కర్రీని తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని తర్వాత పైనుంచి ఒక గుప్పెడు నిండా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీరను కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. ఈ రైస్ని నేను 80% వరకు కుక్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, 80% వరకు మనం రైస్ని కుక్ చేసుకొని మనం దమ్మించుకుంటే ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులో నుంచి హాఫ్ రైస్ తీసి ఈ విధంగా దమ్మిచ్చే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి మనం కొత్తిమీర ఇంకా పుదీనాని ఇంకా మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వల్ల మన బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొత్తిమీర పుదీనాను కూడా స్ప్రింకిల్ చేసేసుకొని మిగతా హాఫ్ కర్రీ మన దగ్గర ఉంది కదా వంకాయ కర్రీ, దాన్ని కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మిగతా రైస్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు మరొకసారి మనం కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. పైనుంచి ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 పించుల వరకు బిర్యానీ మసాలాను కూడా నేను ఈ విధంగా స్ప్రింకిల్ చేసి తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టేసి, నేనేమి హై ఫ్లేమ్లో పెట్టలేదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ పాటు నేను కుక్ చేసుకున్నాను. తర్వాత 15 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఒక 5-10 నిమిషాల పాటు నేను గిన్నెను ఏమీ కదిలీలేదండి. ఈ విధంగా తరువాత తీస్తున్నాను. పొడిగా చక్కగా మనం వంకాయ మసాలా వేసాం కదా, అది చక్కగా రైస్లోకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇలా దమ్మీయటం వల్ల. అదే మనం హైలో పెట్టామనుకోండి అడుగంటిపోతుంది, మాడిపోతే ఆ ఫ్లేవర్ బాగోదండి. అందుకని నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకున్నాను. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. మీకు ఇష్టం ఉంటే ఏదైనా గ్రేవీతో కానీ, నేనైతే గ్రేవీతో ఏం తినలేదండి, పెరుగు రైతాతోటి చాలా బాగుంటుంది, విడిగా కూడా తినొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.